గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణితో ప్రజలు ఇబ్బంది పడ్డారని భూభారతితో ఆ సమస్యలు దూరం కానున్నాయన్నారు ఎమ్మెల్యే మురళీ నాయక్. ఇక మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించినటువంటి సదస్సులో ఎమ్మెల్యే మురళీ నాయక్, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. మొదట 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతోందని, జూన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి అమలు కానున్నట్లు తెలియజేశారు. భూభారతితో ఇక రైతులు భూ సమస్యల పరిష్కారం దొరుకుతుందని తెలియజేశారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు. మనకు సవరణ అండ్ ఏదైనా మిస్సింగ్ ఎంట్రీ లేదా తప్పులు ఉంటే దానికి కరెక్ట్ చేయడానికి ఇప్పుడు సెక్షన్ 4 రూపంలో అవకాశం విసులుబాటు రావడం జరిగింది. దీంతో పాటు ఇది కరెక్షన్ ఏదైతే చేసే క్రమంలో విచారణకి పవర్స్ కూడా క్షేత్రస్థాయి అధికారులకి ఇవ్వడం జరిగింది. రెవెన్యూ డిస్ప్యూట్ మనం సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా మౌకా మీద వెళ్ళి పరిస్థితి ఎట్లా ఉంది అవన్నీ చూసుకుని విచారణ చేసి రిపోర్ట్ ఇస్తేనే కరెక్ట్ పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఉన్న చట్టంలో మనకు ఇటువంటి అవకాశాలు కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు అంతకుముందు మనకి ఏదైనా ఆఫీసర్ చేసిన ఏదైనా దాంట్లో తప్పులు ఆల్రెడీ ఎక్కి ఉంటే దానికి కరెక్షన్ కోసం సివిల్ కోర్టే ఒక మార్గం ఉండేది. కానీ ఇప్పుడు అంచెలుగా అపీల్ వ్యవస్థ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఒరిజినల్ పవర్స్ కొన్ని అంశాలపై తహసీల్దార్ గారికి ఉంది, కొన్ని పవర్స్ ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది, కొన్ని పవర్స్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అధికారులు ఉంటారు, ఐఏఎస్ అధికారులు వాళ్ళందరినీ పిలిపించి ఆ చట్టంలో ఉన్నటువంటి మంచి చెడులను వాటిని పర్యవేక్షించి అదేవిధంగా ఏమైనా లోపాలుంటే సర్దుకునే విధంగా మార్గాలను అన్వేషించి తర్వాత మేధావులతో ఒక మీటింగ్ పెట్టి రైతు మేధావులు వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు కింద స్థాయిలో ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది కలగకుండా ఈ చట్టం ఎలా ఉండాలో ఎటువంటిది సలహాలు సూచనలు తీసుకోకుండా స్వంత నిర్ణయాల మీద ఆధారపడి చేసినటువంటి చట్టమే ధరణి చట్టం. ఆ చట్టానికి మేమే పేటెంట్ అని మేము చెప్పిందే వాస్తవం. రైతులకు అన్యాయం జరిగినా, ఎంత పేదోడికి అన్యాయం జరిగినా కూడా చివరికి కరెక్షన్లకు కూడా తావు లేకుండా ఈ చట్టాన్ని తీసుకొచ్చి మొత్తం సిస్టమ్ని లాక్ చేయడం జరిగింది. చిన్న కరెక్షన్ పేరు తప్పున్నా లేకపోతే ఆ భూమిలో ఎక్కడ ఉండాల్సింది 30 గుంటలు 10 గుంటలు తగ్గినా